అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నూరి అండ్ సోనీ ఛానల్. సో చాలామంది కరీంనగర్ ఎగ్జిబిషన్ పడ్డదని చెప్పారు. సో అందుకే మేము కూడా వచ్చేసామన్నమాట. సో ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళి చూసిద్దాం. జలకన్య ఉంది అని చెప్పారు. సో వెళ్ళి చూద్దాం మరి ఉందో లేదో. సో మా అన్నయ్య అయితే టికెట్ తీసుకురావడానికి వెళ్ళిండనమాట. సో అక్కడైతే టికెట్ తీసుకోవాలన్నమాట. సో మేమైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపలికి వెళ్ళే పర్మిషన్ ఇస్తారనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి మాకైతే చూద్దాం ఎలా ఉందో. గుహలోకి వెళ్తున్నట్టు అనిపించింది. సో ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. సో జలకన్య ఎగ్జిబిషన్ కాబట్టి మొత్తం జలకన్య ఫొటోస్ వేసేసారనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అక్కడ మేము ఫొటోస్ కూడా దిగినాం. సో చాలా బాగా అనిపించింది. మేము కిందికి కూడా వెళ్తున్నాం. కిందికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇట్లా రౌండ్ షేప్లో ఒక ఫ్లవర్స్ది ఉంది. వావ్, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. మాకైతే చాలా నచ్చింది అది. సో మేము అక్కడ రీల్స్ కూడా వేసుకున్నాం. మంచు హౌసెస్ మీద పడితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా డెకరేషన్ చేసారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో జలకన్య ఎగ్జిబిషన్ అంటే నాకు ఫుల్ సూపర్ అనిపించింది. అది కూడా మన కరీంనగర్లో. సో వెళ్ళి చూసేద్దాం మరి. మేమైతే వెళ్తున్నాం మరి. ఇక్కడ అయితే వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం వాటర్ పడుతున్నాయి. సో ఇక్కడైతే చాలా మంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు. చాలా బాగా అనిపించింది నాకైతే వాటర్ ఫాల్. వావ్, సూపర్ అసలు. ఇక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫోటోలు దిగుతారు చాలా మంది. సో మేమైతే జలకన్య దగ్గరికి వచ్చేసాం గాయస్. జలకన్య ఉంది. సో మేమైతే రావడమే జలవీరుడి దగ్గరికి వచ్చినాం. సో జలకన్యని కూడా చూపిస్తాను నేను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయడంతోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో జలవీరుడు అయితే మా దగ్గరకు వచ్చి హాయ్ చెప్పిండు గాయస్. సో మేమైతే ఇటు సైడ్ వచ్చేసాం. ఇక్కడ మొత్తం ఆట బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలవి. ఒక్కొక్కటిగా అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తా లైన్గా. సో ఇక్కడ బాటిల్స్, కప్స్, ఇక్కడ అయితే ఫోన్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే ఫోన్స్ అన్నమాట అవన్నీ. కీ చైన్స్, ఇక్కడ స్టిక్కర్స్, నెయిల్ హార్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఉంది గాయస్. ఇక్కడైతే నేను రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, బ్రషెస్ అన్నీ ఉన్నాయి. సో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గాయస్. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చాలా వరకు గేమ్స్ కూడా ఉన్నాయి. మేము గేమ్స్ కూడా ఆడాం. మేము గేమ్స్ ఆడి ఏమేమి గెలుచుకున్నాం సో అవన్నీ మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. సో ఇక్కడైతే మెన్స్, ఉమెన్స్ టీ షర్ట్స్ ఉన్నాయన్నమాట. మాకైతే ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చిందనమాట. సో చాలా బాగుంది. సో మన కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు. సో నేను మీ యూట్యూబ్ ఛానల్లో హాయ్ చెప్తా అంటే చెప్పించిన అనమాట భయ్యని. సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కటి కూడా ఉంది ఇక్కడ.
సో మా అన్నయ్య అయితే బాణం వేస్తాను నేనని అన్నాడు అనమాట. సో అందుకే వెళ్ళినాం. సో మా అన్నయ్య అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్ అనమాట. వేసిండు. వేసిన తర్వాత ఫస్ట్ దాకలేదు, సెకండ్ ఇది పర్ఫెక్ట్గా దాకింది. సో నేను సెకండ్ సారి తాకింది కూడా నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నా చూడండి. సో మనం గెలిస్తేనే అక్కడ ఉన్నది ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారంట మనకి. సో గెలవకుండా ఏది ఇయ్యరంట. సో మాకైతే సెకండ్ పర్ఫెక్ట్గా తాకింది కాబట్టి అక్కడ గిఫ్ట్ గెలుచుకున్నాం అనమాట. సో మా అక్క అయితే నేను రింగ్స్ వేస్తానన్నదన్నమాట. అందుకే మేము రింగ్స్ దగ్గరికి వెళ్ళినాం. మేము వేసినాం కానీ పర్లేదు. మేమందరం వేసినాం కానీ పర్లేదు. మా అక్క వేసింది. సో రెండు మిస్ అయిపోయాయి. పడితేనే మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారంట. సో ఏం పడకపోతే ఏమి ఇయ్యరు. మాకైతే ఏం పర్లేదు. నెక్స్ట్ మేమైతే బాల్స్ దగ్గరికి వచ్చినాం. సో బాల్స్ అయితే మనం 6 బాల్స్ ఇస్తారు వాళ్ళు మనకి. సో 6 బాల్స్లో ఎక్కడ నెంబర్ దగ్గర పడుతుందో అవి కౌంట్ చేసి ఆ నెంబర్ వచ్చిన నెంబర్తో మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. సో మాకైతే నేను పెద్ద గిఫ్ట్ అనుకున్నా, బట్ చిన్న గిఫ్ట్ వచ్చింది. అది కూడా టీ జాల్ వచ్చిందనమాట. సో మేమైతే అక్కడ బాల్తోని గ్లాసెస్ని కొట్టాలంట. గ్లాస్ అన్నీ పడితేనే మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారంట. సో మాకైతే ఏం పడలేదు. మా అన్నయ్య కొట్టినప్పుడు పడ్డది, బట్ ఒక్క గ్లాస్ మిగిలిపోయింది అంతే. అన్నీ కింద పడ్డాయి. ఆ ఒక్క గ్లాస్ కూడా కింద పడితే బాగుండని అనుకున్నాం. సో పర్లేదు. సో ఇక్కడైతే ఉమెన్స్ వాచ్ ఉన్నాయి, ఉమెన్స్ ఉన్నాయి, మెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉందన్నమాట. చూడండి, పెద్ద వాటర్ ఫాల్. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ మా అక్క బిడ్డ అయితే ఇది ఎక్కిందనమాట. సో ఎక్కిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హాయ్ కూడా చెప్తుంది కెమెరాకి. చూడండి. మేమైతే డక్ ట్రైన్ కూడా ఎక్కినామన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎగ్జిబిషన్ మాకు చాలా బాగా అనిపించింది. అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మేము అప్పుడు జల వీరుడి దగ్గరికి వచ్చినాం, ఇప్పుడు జల కన్య దగ్గరికి వచ్చినాం అనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మా అక్క బిడ్డకు వచ్చి హాయ్ చెప్పిందనమాట జలకన్య. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము. సో చిన్నపిల్లలు తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం. మొత్తానికైతే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ గాయ్స్.